మనతో పాటు గ్రూప్ 1 రాసిన అభ్యర్థి అట్లనే దాంట్లో జరిగిన అవకతవకల మీద కేసులు వేసినటువంటి దాంట్లో కూడా ఉన్నటువంటి సింధురెడ్డి ఉన్నారు. సింధురెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. అసలు మీకున్న ఇబ్బందులు ఏంది గ్రూప్ 1 విషయంలో? మీరు ఎందుకు కోర్టుకు పోవాల్సి వచ్చింది? అవకతవకలు జరిగినాయి, చాలా ఇష్యూస్ జరిగినాయి అంటున్నారు కదా. అసలు దేని మీద ఎందుకు కోర్టుకు పోయారు మీరు? ఏ ఇష్యూస్? ఫస్ట్ మేము గ్రూప్ 1 మీద కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిన అంశం ఏంటంటే GO29 అండి. GO29 వల్ల SC, ST, BC, EWS వీళ్ళందరికీ నష్టం జరిగింది అనేది మేము ఆ రోజు నుంచి మేము అందరం చెప్తూనే వచ్చినాం. అది అనుకున్నట్టుగానే జరిగింది. సో అప్పటి నుంచి మేము కోర్టు మెట్లు ఎక్కినాం. కాకపోతే GO29 విషయంలో మేము సక్సెస్ కాలేకపోయినాం. ఎందుకు అని అంటే మాకు కోర్టు ఏమని చెప్పిందంటే మీరు టైంకి రాలేదు, చాలా లేట్గా వచ్చారు కోర్టుకి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మేము ఎగ్జామ్ని ఏమీ చేయలేం కాబట్టి మేము డిస్మిస్ చేస్తున్నాం అన్నట్టు మేము సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా మాకు అదే ఆన్సర్ వచ్చింది, అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చూస్తే మెయిన్స్ ఎగ్జామ్ రాసే ముందు కూడా రోడ్ల మీద ప్రొటెస్ట్లు చేయాల్సిన పరిస్థితి దేశంలో ఎక్కడైనా అట్లాంటి పరిస్థితి ఉంటుందా? ఎల్లుండి మెయిన్స్ ఎగ్జామ్ అన్నప్పుడు ఇవాళ మేము రోడ్డు మీద కొట్లాడిన పరిస్థితి అండి. దేశంలో ఎక్కడ కూడా నాకు తెలిసి అట్లాంటి పరిస్థితి ఉండే, అది కూడా గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్కి. అందరూ ఏమనంటే వీళ్ళందరూ సీరియస్ క్యాండిడేట్స్ కాదు అని అంటే లేదండి, అందరూ సీరియస్ క్యాండిడేట్సే వస్తారు. ఏం అవసరం ఉంటుందండి, ఎగ్జామ్ పెట్టుకొని రావాల్సిన అవసరం ఉండదు కదా. సో ఆ రోజు నుంచి మేము హెచ్చరించినాం కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మెయిన్గా ఇక్కడ జరిగినాయి మాకు కనిపించినాయి ఏంటంటే మాకు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన లిస్ట్లో మా హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయి. మాకు మెయిన్స్ హాల్ టికెట్స్ ఇష్యూ అయినాయి అని చెప్పేసి మేము మెయిన్ హాల్ టికెట్ తీసుకుందామని వెళ్ళి చూసా అక్కడ డిఫరెంట్ హాల్ టికెట్ నెంబర్ ఉంది. ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ నెంబర్ ఉంది, మెయిన్స్లో ఒక హాల్ టికెట్ నెంబర్ ఉంది. అది ఫస్ట్ టైం అండి, ఇప్పుడే కదా అట్లా జరిగింది. ప్రిలిమ్స్కి మెయిన్స్కి వేరు సర్టిఫికెట్ హాల్ టికెట్స్. సో ఇప్పుడు యూపీఎస్సీ చూసుకుంటే ఎంటైర్ ప్రాసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడింటికి ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. సో వాళ్ళకి రాని ఇబ్బందులు వీళ్ళకి ఎందుకు వచ్చాయి? ఇప్పుడు ఏమన్నా ఆ పాయింట్ మేము కోర్టులో ఆర్గ్యుమెంట్స్ టైంలో మెన్షన్ చేసినప్పుడు వారి సైడ్ నుంచి వచ్చిన రిప్లై ఏంటి అని అంటే అది మా ప్రొసీజర్, మాకు కొంచెం అది కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి మేము అట్లా చూస్ చేసుకున్నాం అని చెప్పినారు. మరి యూపీఎస్సీలో అట్లాంటి ఇబ్బంది ఎందుకు జరగదు? యూపీఎస్సీ ఇంకా నేషన్ వైడ్ జరిగే ఎగ్జామ్ కదా, దానికి లేని ఇబ్బంది దీనికి ఎట్లా వస్తుంది? అండ్ ఇంకొకటి నేను యూపీఎస్సీ ఎందుకు కోట్ చేస్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత టీజీపీఎస్సీ ప్రక్షాళన చేయాలి, దాన్ని యూపీఎస్సీ స్టాండర్డ్స్లో మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడున్న ఆఫీసర్స్ని, టీజీపీఎస్సీకి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ యూపీఎస్సీకి వెళ్ళినారు. అసలు వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి, ఎట్లా ఉన్నాయి, దాని ప్రకారంగా మనం చేయాలి అనే ఉద్దేశంతో పంపించారు కదా రేవంత్ రెడ్డి గారు. ఆఫీసర్స్ కూడా వెళ్ళారు. మరి ఏం చేశారు? వెళ్ళి యూపీఎస్సీకి వెళ్ళి మీరు ఏం చూసి వచ్చారు, ఏం ఇంప్లిమెంట్ చేశారు, మాకు ఆ స్టాండర్డ్స్ ఏవి, బేసిక్ థింగ్ అక్కడ మీరు ఇగ్నోర్ చేసినారు కదా. అది అట్లా చాలా ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి, ఎవాల్యుయేషన్ ల్యాప్సెస్ ఉన్నాయండి. ఈ ఎంటైర్ ప్రాసెస్ని మేము ఛాలెంజ్ చేసినాం కోర్టులో. ఇంకా డిఫరెంట్ ఏంటంటే ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్లో ఉమెన్స్ అందరినీ వేశారు. అదే కోటి ఉమెన్స్ కాలేజ్లో యూపీఎస్సీ ఎగ్జామ్ పెడితే మెన్ అండ్ ఉమెన్కి ఇద్దరికి సెంటర్ ఉంటుంది. టీజీపీఎస్సీలో మాత్రం ఎందుకు ఉండదు? టీజీపీఎస్సీలో మాత్రం ఎందుకు ఉమెన్ మాత్రమే వేశారు? దానికి టీజీపీఎస్సీ నుంచి వచ్చిన రిప్లై ఏంటంటే మెన్కి కావాల్సిన సౌకర్యాలు అక్కడ ఉండవు కాబట్టి మేము ఉమెన్కి వేసినాము. మాకు అది కోటి ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు చేశారు ఆ రిక్వెస్ట్ అన్నప్పుడు వాళ్ళు లెటర్ ఫార్మాట్లోనో ఎట్లా రిక్వెస్ట్ చేసి ఉంటారు కదా, ఆ లెటర్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోయారు కోర్టులో? ఇట్స్ జస్ట్ ఓరల్ ఎక్స్ప్లెనేషన్. నువ్వు లెటర్ ఫామ్లో చూపించాల్సి ఉండే, అప్పుడు అందరికీ నమ్మకం కలుగుతుండే. ఇప్పుడు మాకు ఎలా నమ్మకం ఉంటుంది చెప్పండి? ఇదొకటి. ఇంకా ఎవాల్యుయేషన్కి వచ్చేటప్పటికి మీరు ఎంటైర్ రిజల్ట్ చూస్తే తెలుగు మీడియం వాళ్ళు 9% సెలెక్ట్ అవుతారు 563లో, మిగిలిన 90% వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం నుంచి వస్తారు. ఇక్కడ మీడియం డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువగా అనిపించిందండి. ఇప్పుడు నార్మల్గా తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో చూస్తే లైక్ మెజారిటీ పాపులేషన్ తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళు ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు, వాళ్ళు ఎక్కువ కనిపించినారు. సో బేసిక్ లాజిక్ ప్రకారం చూసుకుంటే నీకు సెలెక్షన్ రేషియో వాళ్ళది ఎక్కువ ఉండాలి కదా. సరే ఎక్కువ లేకపోయినా అట్లీస్ట్ దగ్గరగా ఉండాలి. 90% ఎక్కడ, 9% ఎక్కడ, అట్లీస్ట్ దగ్గరగా ఉండాలి. అక్కడ లేదు అని అంటే అక్కడ క్లియర్ మనకి డిస్క్రిమినేషన్ కనిపించింది కదా. ఏదో తేడా జరిగిందనే డౌట్ వస్తుందా రాదా? ఎవరికైనా ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దాన్ని మేము క్వశ్చన్ చేసాం. ఎందుకు అని అంటే ఎవాల్యుయేటర్స్ని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారని చెప్పారంటే ప్రొఫెసర్ లెవెల్ వాళ్ళని మేము ఎవాల్యుయేషన్కి సెలెక్ట్ చేసుకుంటామని చెప్పి టీజీపీఎస్సీ వాళ్ళు చెప్పిన మాటనే. సో దానికి అగెయిన్స్ట్గా డిగ్రీ లెక్చరర్స్ అందరూ ఒక నోటు కూడా వాళ్ళు రిలీజ్ చేసిన నోటు కూడా ఉంటుంది. డిగ్రీ లెక్చరర్స్ని మేము అపాయింట్ చేసుకున్నాం ఎవాల్యుయేషన్కి అని చెప్పారు. అంటే ఇది అగెయిన్స్ట్ యువర్ ఓన్ రెగ్యులేషన్ కదా. ఇప్పుడు ఈ రెగ్యులేషన్ అయితే కోర్టులో నిలబడుతుంది కదా. ఈ ఆర్గ్యుమెంట్ అయితే ఇది మీరే వయోలేట్ చేశారు అంటే ఇట్లా రకరకాల రెగ్యులేషన్స్ ని వయోలేట్ చేస్తూ వచ్చారండి. ఇంకొకటి జెల్ పెన్ ఇష్యూ. అవునా, జెల్ పెన్ ఏంది? నిన్న మాట్లాడిన వీళ్ళ తల్లిదండ్రులు మాట్లాడిన దాంట్లో కూడా ఒకరు నేను వారికి అందరి తల్లిదండ్రులకి, మా తల్లిదండ్రులు ఎవరైనా వాళ్ళకి నేనేం చెప్తా అంటే టీజీపీఎస్సీ హాల్ టికెట్ లోనే మీ
పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ హాల్ టికెట్ ఒకసారి తీసి చూడండి. జెల్ పెన్ తో ఎగ్జామ్ రాస్తే ఇన్వాలిడ్ అవుతుంది అని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంది. ఓన్లీ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పెన్ అనేది ఉంటుంది, జెల్ పెన్ అనేది అగెయిన్స్ట్ రూల్. సో అట్లా రాసిన వాళ్ళ పేపర్స్ ఎవాల్యుయేషనే చేయకూడదు. కానీ అట్లా రాసిన నా ఫ్రెండ్స్ కి మార్క్స్ ఎట్లా వచ్చాయి మాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు అందరికీ అందరు తెలియకపోవచ్చు. లైక్ నా చుట్టూ ఒక 10-20 మంది ఉండొచ్చు, వాళ్ళలో ఒకరు రాశారని చెప్తున్నాను కదా. సో మరి అది ఎట్లా ఎవాల్యుయేషన్ అయ్యింది? అది అగెయిన్స్ట్ వయలేషనే కదా. హాల్ టికెట్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్ ని వయలేట్ చేసినప్పుడు అది ఎగ్జామ్ ఎట్లా వ్యాలిడ్ అవుతుంది చెప్పండి? దానివల్ల ఎందుకంటే యూపీఎస్సీలో అలౌడ్ చేస్తారు జెల్ పెన్ రాయడం, టీజీపీఎస్సీలో అలౌ చేయరు. అక్కడ చేసినంత మాత్రం ఇక్కడ కాదు, నీకు ఇన్స్ట్రక్షన్స్ కదా ఫాలో అవ్వాల్సింది. అట్లా రకరకాల అంశాల వల్ల ఇప్పుడు మీరు చూస్తే ఇంకొకటి ఏం చెప్తా అంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ దట్ టు సబ్జెక్టివ్ ఎగ్జామ్. అంటే నాకు ఒక అంశం మీద నేను ఎట్లా ఆలోచిస్తున్నా అంశం గురించి, నేను ఎట్లా చూస్తా ఆ అంశాన్ని అనేది నేను రాయాలి. నేను ఒకలాగా రాయలేం కదా, యాజ్ ఇట్ ఈస్ మేము రాయలేం కదా. ఇప్పుడు అదే ఆబ్జెక్టివ్ అనుకోండి, నేను సేమ్ ఆన్సర్ పెట్టచ్చు, అవుట్ ఆఫ్ ఈక్వల్ మార్క్స్, అక్కడ ఈక్వల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆబ్జెక్టివ్ లో, కానీ సబ్జెక్టివ్ లో ఛాన్స్ ఉండదు కదా. అసలు పక్కన హాల్ టికెట్ నెంబర్లకి సేమ్ మార్క్స్ వస్తాయి. అంటే మధ్యలో ఒక హాల్ టికెట్ గ్యాప్ ఇచ్చి వాళ్ళకి సేమ్ మార్క్స్ వస్తాయి. ఎగ్జాక్ట్ అసలు డెసిమల్ చేంజ్ కూడా ఉండదు. అట్లా ఎట్లా వచ్చినాయి నాకు? అది ప్రొసీజరల్ ల్యాబ్సే కదా. ఐ మీన్ మనకు అర్థమైపోతుంది అక్కడ ఎవాల్యుయేషన్ ఎట్లా జరిగింది ఏంటి అనేది. ఇంకొకటి మీరు గమనిస్తే 2 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారండి. ఇప్పుడు ప్రిలిమ్స్ 2,50,000 మంది పైచిలకు రాస్తే అందులో 30,000 మందిని సెలెక్ట్ చేసింది మెయిన్స్ కి 1:50 రేషియోలో 31,000 మందిని సెలెక్ట్ చేసినప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండదా అండి? ఓ 10 మార్కులు వచ్చే నాలెడ్జ్ అని ఉండదా? సరే పోనీ అది వాళ్ళు ఏం అటెంప్ట్ చేయలేదు అనుకుందాం, అయితే 0 మార్క్స్ అన్నా రావాలా? 2 మార్కులు ఎట్లా వస్తాయి? పేపర్కి 1 మార్కు చొప్పున వేసుకుంటా పోయినా 6 మార్కులన్నా రావాలి. అసలు 0 రాలేదు, 6 రాలేదు, అటు ఇటు కాకుండా 2 మార్కులు, అట్లా ఎట్లా వస్తాయి? మళ్ళీ ఆ క్యాండిడేట్ కి ఫుల్ అటెండెన్స్ ఉంటుంది. అది అక్కడే క్లియర్ గా కనిపిస్తుంది కదా ఎవాల్యుయేషన్ ప్రాబ్లం. చాలా అనుమానం. ఇవన్నీ ఏమైనాయి అంటే మాకు ఒకదాని తర్వాత ఒకటి అనుమానాలే కలిగించినాయి. ఇంకొక మేజర్ అనుమానం మాకు ఎక్కడ కనిపించింది, మేము హాల్ టికెట్ నెంబర్ ఎందుకు డిఫరెంట్ వద్దు అనేది మేము ఆర్గ్యూ చేసామంటే, మేము ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, 21st నుంచి 27th వరకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత బయోమెట్రిక్స్ తీసుకున్నారు. ప్రతి ఎగ్జామ్కి బయోమెట్రిక్స్ తీసుకున్న తర్వాత ఒక వెబ్ నోట్ రిలీజ్ చేస్తుంది టీజీపీఎస్సీ. అందులో ఏంటంటే ఒక సర్టెన్ ఫిగర్ ఇచ్చింది, ఇంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయినారు అని చెప్పి. మళ్ళీ అదే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిన తర్వాత ఒక సర్టెన్ ఫిగర్, ఆ ఫిగర్లో చేంజ్ ఉండకూడదు కదా. అవును, కానీ 10 మెంబర్స్ ఎక్స్ట్రా ఎట్లా వచ్చారు అంటే దానికి ఏం సమాధానం చెప్తారండి? టీజీపీఎస్సీ కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు, దానికి ఏం సమాధానం లేదండి వాళ్ళ దగ్గర. దానికి ఏం సమాధానం చెప్పలేదు వాళ్ళు. సో అక్కడ మాకు క్లారిటీగా మాకంటూ ఎందుకంటే ఖచ్చితమైన డౌట్ ఉంటుంది, ఏంటి హాల్ టికెట్ నెంబర్స్ డిఫరెంట్ ఉన్నాయి, ఇక్కడున్న ఫిగర్ చేంజ్ ఉంది అంటే వీళ్ళు యాడ్ చేశారా? ఇంకా బలపడ్డాయి మీ అనుమానం. ఆబ్వియస్ గా బలం ఉంటాయి కదా. మాకు ఇంకా ఎక్కువ ఆలోచిస్తాం, అరే ఏం జరగకపోతే ఇట్లా ఎందుకు అవుతుంది అని. మెల్లమెల్లగా మేము అన్ని వెతుక్కుంటూ పోవడంలో మాకు కొన్ని ఎవిడెన్సెస్ దొరికినాయి. ఇంకొక పర్సన్కి సంబంధించి మార్క్స్ వచ్చినాయి. ఆ మార్క్స్ వచ్చిన తర్వాత రీకౌంటింగ్ అనే ఆప్షన్ ఉండింది. రీకౌంటింగ్కి అప్లై చేసుకోకపోయినా, అప్లై చేసుకుంటేనే వెదర్ మార్క్స్ పెరగడమా తగ్గడమా జరుగుతుంది. అప్లై చేసుకోకపోయినా మార్క్స్ తగ్గినాయి. అట్లా ఎట్లా తగ్గుతాయి అని చెప్పి అది మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ పర్సన్ని మీరు కోర్టుకి రావద్దు, జడ్జ్ ఏమన్నారంటే ప్రొడ్యూస్ చేయండి ఆ పర్సన్ని అన్నప్పుడు మీరు కోర్టులో రావద్దు అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెడతాం, మీరు వస్తే కేసులు పెడతామని ఇట్లాంటి బెదిరింపులు చేశారు. ఇవన్నీ ఎందుకు చేశారు మరి? ప్రభుత్వం తరపున ఉన్న వాళ్ళందరూ ఇవన్నీ ఎందుకు చేశారు? ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారు కదా, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇంకొక మేజర్ థింగ్ నేనేమంటా అంటే, ఇప్పుడు సెకండ్ టైం ప్రిలిమ్స్ మేము రాసినప్పుడు బయోమెట్రిక్స్ లేదు అని చెప్పి ఆ అంశం మీద హైకోర్టు ఎగ్జామ్ క్యాన్సిల్ చేసింది. అది హైకోర్టులో దాన్ని ప్రోయాక్టివ్గా డీల్ చేసిన వ్యక్తి ఎవరు? బల్మూర్ వెంకట్ గారు. ఆయన ముందుండి ఒక వ్యక్తిని తీసుకొని పోయి కోర్టులో కేసు వేయించి దాన్ని బలంగా ఆర్గ్యుమెంట్స్ వినిపించి క్యాన్సిల్ చేయించినారు. ఆ రోజు తప్పు జరిగిందని అంత బలంగా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా, మరి ఇవాళ ఎందుకు లేరు? ఇవాళ కూడా తప్పులు జరిగినాయని కోర్టు చెప్తోంది కదా, మరి ఇవాళ కూడా అంతే బలంగా మా కోసం ఫైట్ చేయాలి కదా. మాకు కనీసం అరే తప్పు జరిగిందని ఒప్పుకొని వీళ్ళకి ఎట్లా చేస్తే న్యాయం అవుతుంది అన్న దిశగా ఆలోచించాలి కదా. సో మాకు ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు ఒకదాని తర్వాత ఒకటి అనుమానాలు చాలా బలపడ్డాయి. దాని నుంచే మేము ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినాము, దాని ప్రకారంగానే మాకు జడ్జిమెంట్ వచ్చింది.